రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఏదైతే భారత్ పాక్ మధ్య యుద్ధం జరుగుతుందో దానిపై అటు వేణుస్వామి అయితే స్పందించారు. అయితే ఎట్టకేలకు కాసేపటి క్రితమే వచ్చి ఆయన యుద్ధం గురించి అటు గ్రహాల తీరు గురించి కూడా వివరించిన తీరు అయితే మనం చూసాము. అయితే దీనిపై యుద్ధం జరుగుతుందంటూ కూడా ఆయన ముందే చెప్పారు. అయితే ఈ నేపథ్యంలోనే ఆయన కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. అయితే ప్రస్తుతం ఆ యుద్ధం జరుగుతున్న తీరును వివరించారు. అయితే ఏ గ్రహాల వల్ల యుద్ధం జరిగింది, సో దానికి సంబంధించిన రీజన్ ఏంటి అనేది కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతం మళ్ళీ భారత్ పాకిస్తాన్ యుద్ధం జరుగుతుందా లేదా, అనుకున్నట్టుగానే దీనికి ఇప్పటితో తెరపడుతుందా అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్గా ఉంది. అయితే ఆ యుద్ధం మొదలవుతుందని ముందే చెప్పిన వేణుస్వామి 4 రోజులకే ముగుస్తుందని ఎందుకు చెప్పలేదంటూ కూడా కొంతమంది అయితే క్వశ్చన్ చేస్తున్నారు. సో అయితే వీటన్నిటి గురించి మాట్లాడదాము. మనతో పాటు అటు వేణుస్వామి గారు లైన్లో ఉన్నారు, ఫోన్ లైన్లో అందుబాటులో. సార్ నమస్తే అండి. వేణుస్వామి గారు, మనం చూస్తున్నాము, ఇందాకనే మీరు కూడా చెప్పారు, సో యుద్ధం జరుగుతుందంటూ కూడా ముందే ప్రకటించాము అనేది కూడా. సో ప్రస్తుతం యుద్ధ వాతావరణం కూడా శాంతి ఒప్పందాలు కుదిరిన వైనం అయితే మనం చూస్తున్నాము. సో అయితే దాన్ని ఏమంటారమ్మా? కాల్పుల విరమణ ఒప్పందం. ఒప్పందం కాదమ్మా, కాల్పుల విరమణ. సో మీకున్నంత నమ్మకం నాకు లేదు తల్లి పాకిస్తాన్ మీద. సో కోతికి పుండు పుట్టినట్టే ఉంటది. సో ఇవాళ దొంగ మాటలు నమ్మే అంత అమాయకునైతే నేను కాదనుకుంటున్నా. సో వేరే వాళ్ళు ఎవరన్నా ఉంటే నాకు తెలియదు, బట్ నేను జాతకాలను బేస్ చేసుకుని మాత్రమే మాట్లాడతాము. ఇక్కడ నేను చెప్పింది ఏంటి అంటే, బృహస్పతి మానం ప్రకారము 2025 అంటే ఈ నెల 17వ తేదీ నుండి గురువు అతిచారంలోకి ప్రవేశిస్తా ఉన్నాడు. 8 సంవత్సరాల పాటు ఉంటాడు. సో అందుకనే నేను చెప్పినటువంటి వీడియోలో ఏం చెప్పానంటే, 2 భాగాలుగా విభజించిన నేను. ఒకటి 2028 వరకు, రెండవది 2032 వరకు. సో 2032 లోపు పాకిస్తాన్ అనేది 80% ఉండదు పటంలో అని నేను చెప్పిన మాట. సో నేను యుద్ధం జరుగుతుంది అని నాకు తెలిసి భారతదేశంలో నేను ఒక్కడనే దేశాల పేర్లతో సహా చెప్పింది. భారత్ పాకిస్తాన్ యుద్ధం జరుగుతుంది అని మార్చి 20వ తేదీ ఉగాదికి 10 రోజుల ముందుగా నేను ఒక ఇంటర్వ్యూలో చెప్పాను. సో యుద్ధం జరుగుతుంది అని చెప్పాను తప్ప యుద్ధం ఎప్పుడు ఆగిపోతుంది అని నేను చెప్పలా. ఇప్పుడు యుద్ధం ఆగిపోతుంది అనుకునే వాళ్లను ఏమనాలో నాకు తెలియదు. నేను యుద్ధం ఆగిపోయింది అనట్లా, దాన్ని కాల్పుల విరమణ అంటారు. అంటే కాల్పులు ఆపేశాము అని. సో ఎల్ఓసిలో ఆల్రెడీ పిఓకేలో ఎల్ఓసిలో కాల్పుల విరమణ ఒప్పందం ఉండి కూడా గత 15 సంవత్సరాల నుండి పాకిస్తాన్ ప్రతిరోజు కాల్పులు జరుపుతానే ఉంటుంది. సో పాకిస్తాన్ నమ్మే అంత ఘోరమైనటువంటి స్టేజ్ లో నేను లేను. అండ్ నేను నా జాతకాన్ని మాత్రమే నమ్ముకున్నా. 100కి 100% నేను చెప్పింది జరిగి తీరుతుంది. పాకిస్తాను షెహబాజ్ షరీఫ్ ప్రధానమంత్రిగా జాతకరీత్యా మిథున రాశి, నరేంద్ర మోడీ గారిది వృశ్చిక రాశి, వాళ్ళిద్దరి జాతకరీత్యా షష్టాష్టకాలైనవి. ఖచ్చితంగా తాడో పేడో అనేటువంటిది ఖచ్చితంగా రాబోయే కాలంలో ఇండియా తేల్చుకుంటుంది. దాంట్లో నాకు 1% కూడా అనుమానం లేదు. సో ఇది కాల్పుల విరమణ మాత్రమే. దిస్ ఈజ్ ఎ స్మాల్ బ్రేక్. సో ఇది ఇలాగే ఉద్రిక్త వాతావరణం కంటిన్యూ అవుతుంది. ఖచ్చితంగా సంచలనాలు నమోదవుతాయి. అయితే మనం చూస్తున్నామండి, నిన్న నుంచి కూడా ఇప్పటికే అటు ట్రంప్ కూడా ఒక ట్వీట్ చేశారు. సో ఇదంతా ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు, ఇరు దేశాలు కూడా కామన్ సెన్స్ తో వ్యవహరించాయి అంటున్నారు. ఒప్పందాలు ఇంకా జరగలేదమ్మా, జస్ట్ కాల్పుల విరమణ జరిగింది. ఎల్లుండి ఇద్దరు కూర్చొని మాట్లాడుకోవాలి అని ఆయన సలహా ఇచ్చారు. ట్రంప్ సలహా ఇచ్చారు భారతదేశానికి, పాకిస్తాన్ కు. ప్రజెంట్ మీరు కాల్పుల విరమణ చెయ్యండి అని చెప్పినారు. ఇప్పుడు జస్ట్ కాల్పుల విరమణ జరిగింది. అంటే ఎలాగైతే మహాభారత యుద్ధం ఎలాగైతే సూర్యాస్తమయానికి ఆపుతారో సూర్యోదయానికి ప్రారంభమయ్యి, సో ఎలాగైతే మహాభారత యుద్ధం 5 గ్రామాల కోసం జరిగిందో, ఎలాగైతే పాకిస్తాన్ ఇండియా యుద్ధం కాశ్మీర్ అనేటువంటి ఒక స్థానం కోసం జరుగుతుందో, సో అలాంటి వాతావరణంలో ఎలాగైతే సూర్యాస్తమయానికి యుద్ధం ఆపుతారో అలాగే ఇప్పుడు కూడా కాల్పుల విరమణ అనేది జరిగింది. సో ఆ సిస్టమేటిక్ అంతా కూడా మహాభారత యుద్ధంలో జరిగినట్టుగానే జరుగుతుంది. సో ఇది కూడా దాంట్లో భాగంగా ఒక సూర్యాస్తమయం అనేటువంటిది అయ్యింది అనుకోవాలి. ఇది బ్రేక్ అని చెప్పాలి, అంతే తప్ప ఈ యుద్ధం ఆగిపోయింది అనే పదాన్ని మనం వాడద్దు. అయితే మీరు చెప్పినట్టుగానే జ్యోతిష్యం ప్రకారం మరి ఎప్పటి నుంచి మళ్ళీ ఇది మొదలయ్యే అవకాశం ఉందంటారు? నేను చెప్తున్నా కదా తల్లి, కంటిన్యూగా ఇది మొదలవడం కాదు, ఇవాళ రాత్రి కూడా చేయొచ్చు. వాళ్ళు ఎప్పుడు మాట మీద ఉండే వ్యక్తులు కాదు, కంటిన్యూగా చేస్తానే ఉంటారు. కాల్పుల విరమణ ఒప్పందం అనేది వాళ్ళ మాట మీద నిలబడే మనుషులు కాదు. నేననే పాయింట్ ఏంటంటే, ఇది వాళ్ళు ఏదో తప్పించుకోవడానికి వేస్తున్న పన్నాగము. అంటే ఒకటి గుర్తుంచుకోవాలి, కౌరవులు పాండవులు, మనం భారతదేశం పాండవులు లాంటి వాళ్ళము, వాళ్ళు కౌరవులు లాంటి వాళ్ళు. కౌరవుల
మాటలు నమ్మిన పాండవులు ఎప్పుడూ నమ్మలేదు. అలాగే మనం కూడా పాకిస్తాన్ వాళ్ళ మాటలు నమ్మేటువంటి పరిస్థితులలో మనం లేము. ఏదో ట్రంప్ చెప్పినాడు కాబట్టి వాళ్ళ కాల్పుల విరమణ జరిగింది, మళ్ళీ రేపో ఎల్లుండో ఇంకెప్పుడో మళ్ళీ స్టార్ట్ చేస్తారు. ఓవరాల్ గా నేను జాతకరీత్యా చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే, నేను చెప్పిన ఈ రోజు నుండి 2032 లోపు నేను క్లియర్ గా మెన్షన్ చేశాను, 2 పార్ట్లుగా విభజించాను, 25 నుండి 28, 28 నుండి 32. సో ఈ టైంలో 32 లోపు పాకిస్తాన్ అనేది 80% ఉండదు అని నా కంక్లూజన్. ఓకే, అంటే మీరు చెప్పారు అంటే మహాభారత యుద్ధం 5 గ్రామాల కోసం జరిగితే భారత్ పాక్ యుద్ధం భూమి కోసమే అంటూ కూడా మీరు ఇందాక వివరించారు. సో అంటే భూమి కోసం అంటే ఇప్పుడు మనకి సో అది కలిసి వస్తుందని అనుకోవచ్చా? మనకు కలిసి వచ్చినట్టే కదా. ఆక్రమిత పిఓకే కూడా ఇప్పుడు కాశ్మీర్ ఆక్రమిత పాక్ కూడా మనకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు మనకు భారతదేశంలో ఉండే కాశ్మీర్ మనది. సో అలాగే పాక్ ఆక్రమిత కాశ్మీర్ కూడా మనదే ఒకప్పుడు. ఓకే, సో అది కూడా మనకే వస్తుందని చెప్తున్నాను నేను, పిఓకే. సో పాక్ ఆక్రమిత కాశ్మీర్ కూడా భారతదేశానికి సొంతమయ్యే అవకాశం ఉంది. నేను 32 లోపు చెప్తున్నా, 2032 లోపు అది మన సొంతమయ్యే అవకాశం ఉంది. ఓకే, అయితే మీరు చెప్పినట్టుగానే అటు యుద్ధం జరుగుతుంది అనేది కూడా మీరు ఒక క్లారిటీ అయితే ఇస్తున్నారు. అయితే మనం పెహల్గాం దాడి చూస్తున్నాము. సో ఎంతమంది అటు భారతీయులు చనిపోయారు అనేది, సో ఇలాంటివి కూడా మీరు చెప్పగలుగుతారు? ఎందుకంటే సో మనం చూసాము ఎంతమంది మరణించారు. మంచి ప్రశ్న తల్లి, చాలా మంచి ప్రశ్న. మీకు ఇప్పుడు నేను ఒక ఆన్సర్ చెప్తాను. ఇదే పాకిస్తాన్ భారతదేశం యుద్ధం జరుగుతుంది అని పదాలు ప్రయోగించి మరీ చెప్పితే, వేణుస్వామి చెప్పితే పట్టించుకునే నాదుడు తెలుగు రాష్ట్రాలలో లేడు. అదే కర్ణాటకను, తమిళనాడు, మహారాష్ట్రను, నార్త్ ఇండియన్ అయితే ఇమ్మీడియట్ గా వాడి బొమ్మ తీసుకొచ్చి, వాడి వీడియో తీసుకొచ్చి మన ఛానల్స్ అన్ని వేసి, మన వీడియో అంతా వేసి, ఇగో వాడు చెప్పాడు అని చెప్పి మనం చూయించుకుంటాము. కానీ మన కర్మ ఏంటంటే, నేను తెలుగు రాష్ట్రంలో పుట్టడం వల్ల విమర్శలకే ప్రాధాన్యత ఉంది తప్ప జరిగినప్పుడు మనల్ని వెన్నుదట్టే వాడు ఉండడు. జరగకపోతే ఇప్పుడు కూడా మీరు అడిగిన ప్రశ్నలో ఆన్సర్ ఏంది? మీరు ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది అన్నారు, 4 రోజులకే ఆగిపోయింది. సో ఇక్కడ ఎవ్వరు కూడా స్టార్ట్ అయ్యింది అని చెప్పిన దాన్ని నేను వెన్నుదట్టడం లేదు. ఎలాగైతే ఒక రాకెట్ తయారు చేసినప్పుడు 5 రాకెట్ తయారు చేస్తే ఒక రాకెట్ ప్రయోగం సఫలమవుతుంది, 4 ఫెయిల్ అవుతాయి. బట్ వేణుస్వామి చెప్పిన దాంట్లో కనీసం 10లో 5, 6, 7 మంచి జరిగినప్పుడు వాటిని వెన్నుదట్టే ప్రయత్నం చేస్తే శాస్త్రం అనేది కూడా అభివృద్ధిలోకి వస్తుంది. సో ఇవాళ మార్కెట్ లో భయపడే పరిస్థితి అయిపోయింది. ఏదైనా వీడియో పెడదామంటే మంచి కంటే కూడా చెడు ఎవరు టార్గెట్ చేస్తారా, ఎవరు ట్రోల్ చేస్తారా అనేటువంటి భయంలో బతుకుతున్నాం. వేణుస్వామి ఒక్కడే ధైర్యంగా ఈ ట్రోలింగ్ ను, ఈ మీమర్స్ ను తట్టుకొని సమాజంలో నిలబడి ధైర్యంగా ఇన్ని ట్రోలింగ్లు అయినా ప్రతిరోజు పెంట చేసినా ధైర్యంగా వచ్చి ఇంకా ఏదో చెప్పడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. కనీసం ఈ సబ్జెక్టును బతికించాలి అనేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు వేణుస్వామి. సో ఖచ్చితంగా మీరు అన్నట్టు నిజంగానే మాకు ఎంకరేజ్మెంట్ అంటూ ఉంటే ఖచ్చితంగా చాలా చాలా విషయాలు చెప్పొచ్చు. జ్యోతిషం అనేది ఒక పెద్ద సబ్జెక్టు. సో ఇవాళ యూనివర్సిటీలు కూడా జ్యోతిషాన్ని సబ్జెక్ట్ గా పెట్టినాయి. సో ఎన్నో రకాల డెవలప్మెంట్. అఫ్ కోర్స్ సక్సెస్ అండ్ ఫెయిల్యూర్స్ అనేవి సహజం. ఖచ్చితంగా ప్రతి జీవితంలో సైన్సే 50% ఫెయిల్యూర్ లో ఉంది. సో మేమెంత మమ్మల్ని వెన్నుదట్టే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ప్రతిదీ చెప్పగలుగుతాం. పహల్గాం దాడి చెప్పొచ్చు, ప్రతిదీ. ఒక మనిషి డెత్తే చెప్పొచ్చు అమ్మా, అంత దూరం ఎందుకు? ఒక మనిషి మారకాన్ని కరెక్ట్ గా ఏ నెలలో ఎప్పుడు చనిపోతాడు అనేది కూర్చొని లెక్క వేస్తే 100కి 100% చెప్పొచ్చు. కానీ మనం చావు చెప్పొద్దు, విడాకులు చెప్పొద్దు, యాక్సిడెంట్లు చెప్పొద్దు, ఏమీ చెప్పొద్దు. ఎంతసేపు నువ్వు అది చేస్తావు ఇది చేస్తావు అంటే జరగబోయేటువంటి చెడును గనక వివరించగలిగినట్లయితే ఒక మనిషి తన జీవితాన్ని చాలా 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 మార్చుకొని, ఇప్పుడు ఒక వ్యక్తికి క్యాన్సర్ వచ్చినప్పుడు డాక్టర్ ఏం చెప్తాడు? నీకు క్యాన్సర్ రాలేదు, ఇంటికి వెళ్ళిపో, హాయిగా ఎంజాయ్ చేయి, లివర్ క్యాన్సర్ లేదు, ఇంకా 2 ఫుల్ పార్టీలు కొట్టు అని చెప్పాడు కదా. మనకు క్యాన్సర్ వస్తుంది నాయన, లివర్ సిరోసిస్, నువ్వు 1 సంవత్సరం బతుకుతావు, మందు బంద్ చేస్తే ఇంకో 5 ఏళ్ళు బతుకుతావు అంటాడు. అలాగే వేణుస్వామి చెప్పేది ఏంటి అంటే, ఒక భార్యాభర్తలు విడిపోయినప్పుడు మీరు విడిపోతారు అని చెబితే, బాబు నువ్వు కోపాన్ని తగ్గించుకోరా నాయన, నీ పెళ్ళం మెన్సెస్ లో ఉన్నప్పుడో లేదా చికాకులో ఉన్నప్పుడో నువ్వు ఆ బాధపడకుండా బయటపడు నాన్న, ఆమెను బాధ పెట్టకు అని చెప్పడం ఇక్కడ ఉద్దేశం. అలాగే యాక్సిడెంట్ అవుతుంది అంటే 180లో పోకురా బాబు, నువ్వు 100లోనో లేకపోతే 180లోనో వెళ్ళరా బాబు. ఇలా ప్రతిదీ నెగిటివ్ వైబ్ లో చెబుతూ పాజిటివ్ వైబ్ మరలించడం మనిషి ఒక్కొక్క తత్వం. అంతేగాని గొప్పలు చెప్పాల్సినటువంటి అవసరం లేదు కదా. ఒక మనిషిని, ప్రతి మనిషిని నువ్వు అది చేస్తావు ఇది చేస్తావు, నీకు జరగబోయే నష్టాన్ని వివరించినప్పుడు, సపోజ్ ఒక మామూలు వ్యక్తి, ఒక కూలీ వ్యక్తి చనిపోతే ఏం నష్టం జరగకపోవచ్చు. కానీ ఒక 1000 కోట్ల అధిపతి చనిపోయినప్పుడు అతని మీద సుమారు 100 కుటుంబాలు ఆధారపడి ఉంటాయి. కాబట్టి వాళ్ళ గురించి మనం నెగిటివ్ చెప్పడం ద్వారా ఆ వ్యక్తి తన కుటుంబాన్ని కాపాడుకోవడమే కాకుండా, తనను తాను కాపాడుకోవడమే కాకుండా ఆ 100 మంది కుటుంబాలను కూడా కాపాడుతాడు అనే ఉద్దేశంతో ఒక నెగిటివ్ వైపు
వైపు జాతకాన్ని తీసుకుని దాన్ని పాజిటివ్ గా అర్థం చేసుకోవాలి జనాలు అనే ఉద్దేశంతో, నా ఉద్దేశంతో నేను మాట్లాడతాను ఎప్పుడే గానీ. మంచి చెప్పడానికి నేను ఎవరిని. ఎస్, అయితే ఫైనల్గా మీరు చెప్పేది ఏంటంటే, సో యుద్ధం అయితే ఆగలేదు, అది కంటిన్యూ అవుతుంది, ఇప్పుడు కూడా కాల్పులు జరిగే అవకాశం ఉందని ఒక స్టేట్మెంట్ అయితే ఇస్తున్నారు. మీ జ్యోతిష్యం ప్రకారం ఇది నమ్మాలంటారా? 100% నమ్మడం ఏముండదు, జరిగి తీరాల్సిందే. నమ్మడం ఏముండదు తల్లి. ఇప్పుడు ఒక నెల అయినాక మళ్ళీ కాల్పులు స్టార్ట్ అయినాయి అనుకో, మళ్ళీ అదే నేను అనేది ఏంటంటే, ఇది నేను యుద్ధం ఆగిపోతుంది, పాకిస్తాన్ పనికి మాలిన వేషాలు ఆపుతుంది అని నేను నమ్మడం లేదు. 100కి 100% దాన్ని పిచ్చి వేషాలు చేస్తుంది. వాళ్ళ వ్యక్తిత్వము, వాళ్ళ పనికి మాలిన వ్యక్తిత్వాన్ని వాళ్ళు చూపిస్తారు. సో ఎక్కడ వాళ్ళు కాంప్రమైజ్ అవ్వరు. దరిద్రంగా ఉంది కాబట్టి ఆయన ఊరుకునే రకం కాదు. మనల్ని ఏదో రకంగా మనల్ని పిల్లలు పెట్టి గెలవాలని ఉంటాడు. మోడీ గారు తీవ్రమైనటువంటి యాక్షన్ ఉంటారు. ఖచ్చితంగా పాకిస్తాన్ కు మూడింది అనేది నా ఉద్దేశం. 80% పాకిస్తాన్ ప్రపంచ పట్టణంలో ఉండదు. నేను మాట్లాడేది 2032 లోపు అండర్లైన్ చేయండి. ఎస్, ఓకే వేణుస్వామి గారు, థ్యాంక్ యూ అండి. సో ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకుని మనం మరొకసారి మాట్లాడుకుందాము. అటు జరగబోయే పరిణామాలు చూసి కూడా మనం తప్పకుండా వెరీ సూన్ మాట్లాడుకుందాము. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎస్, చూస్తున్నాం కదా ప్రస్తుతం అయితే అటు వేణుస్వామి ఏం చెప్పారనేది కూడా. సో ఈ యుద్ధం అయితే ఇంతటితో శాంతి ఒప్పందాలు కుదిరాయి. సో ఒక ఇరు దేశాల మధ్య కూడా శాంతి చర్చలు జరిగాయి అంటూ కూడా అటు ఇప్పటికే ఇరు దేశాలు కూడా ప్రకటించాయి. అలాగే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ప్రకటించాడు. అయితే దీన్ని పూర్తిగా కుట్టేస్తున్నాడు వేణుస్వామి అయితే. సో ఎందుకంటే ఇది జస్ట్ కాల్పుల విరమణ, ఒక బ్రేక్ ఇచ్చారంతే. ఏ సమయంలోనైనా కూడా పాక్ అయితే తమ ఒక్కర బుద్ధి మార్చుకోదు. ఏ సమయంలోనైనా కూడా కాల్పులకు తెగబడుతుంది. ఇదైతే ఇప్పుడప్పుడే అంతమయ్యేది కాదంటూ కూడా తన జ్యోతిష్య ప్రకారం కూడా వేణుస్వామి చెప్తున్నారు. మరి ఏం జరగబోతుంది? వేణుస్వామి జ్యోతిష్యం నిజం కాబోతుందా, లేదంటే ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదుర్చుకుని అటు డొనాల్డ్ ట్రంప్ కూడా చేసిన ప్రకటన అటు నిజమవుతుందా అనేది కూడా వేచి చూద్దాం.